కరీంనగర్లో మాతా శిశు ఆసుపత్రిలో అదృశ్యమైన పాప సురక్షితంగా ఉంది. మాతా శిశు కేంద్రంలో కిడ్నాప్ అయిన కొద్ది గంటల్లోనే కరీంనగర్ పోలీసులు కేసు ఛేదించారు. పాపను క్షేమంగా తల్లి చెంతకు చేర్చారు. పాపను అపహరించిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కరీంనగర్లో మాతా శిశు ఆసుపత్రిలో అదృశ్యమైన పాప సురక్షితంగా ఉంది. మాతా శిశు కేంద్రంలో కిడ్నాప్ అయిన కొద్ది గంటల్లోనే కరీంనగర్ పోలీసులు కేసు ఛేదించారు. పాపను క్షేమంగా తల్లి చెంతకు చేర్చారు. పాపను అపహరించిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నితిన్ అందిస్తారు. నితిన్, చెప్పండి. యామిని, కరీంనగర్ లో 3 రోజుల పాప కిడ్నాప్ కు గురి కావడం అనేది కలకలం రేపిందని చెప్పవచ్చు. మొత్తం సంబంధించి పరిశీలించి చూసినట్టయితే ఒకసారి మనం వలస కార్మిక కుటుంబానికి చెందిన 3 రోజుల శిశువు ఏదైతే బీహార్ సంబంధించిన వాళ్ళు మన కరీంనగర్ సంబంధించి బావుపేటలో వీళ్ళు కూలీగా ఉంటూ పనిచేస్తున్నారు. వీరికి సంబంధించి ఇప్పటికే అయితే కరీంనగర్ లోని మాతా శిశు ఆసుపత్రిలో ఏదైతే డెలివరీ కూడా కావడం జరిగింది. దీనికి సంబంధించి వారికి ఏదైతే పాప శిశువు తండ్రి ఏదైతే ఫుడ్ తీసుకురావడానికి బయటికి వెళ్లడంతో వాళ్ళ తమ్ముడే సొంతంగా ఉండి ఆయన్నే కిడ్నాప్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఇప్పటికే పోలీసులు అయితే ఎమ్మటెమ్మ విచారణ కొనసాగించడం జరిగింది. దర్యాప్తు కూడా చాలా కీలకమైన దర్యాప్తు కూడా చేయడం జరిగింది. కరీంనగర్ సిపి అభిషేక్ మహాంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కీలక దర్యాప్తులో కేవలం కొద్ది గంటల్లోనే ఆ కిడ్నాప్ ను చేయించడం జరిగింది. స్థానికంగా మహిళ అయితే సంబంధించి పెద్దపల్లి జిల్లాలో ఈ రోజు ఉదయం పట్టుబడ్డది. సంబంధించి శిశువు సేఫ్ అయినప్పటికీ అయితే మహిళ కిడ్నాప్ చేయడం కారణాలు దానికి సంబంధించి ఇప్పటికే ఎంక్వైరీ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నితిన్.